గైస్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ డ్రీమ్ హౌస్. సో గైస్ ఈ రోజు వచ్చేసి ఈ 2 BHK హౌస్ సేల్కి వచ్చామండి. ఇది ఎక్కడుందంటే మన కర్నూలులో నందికొట్కూరు వెళ్ళే రూట్ లో వార్తా ఆఫీస్ ఉందండి. దానికి ఎదురుగా ఉన్న సందులో లాస్ట్ ఎండింగ్ వచ్చేస్తే ఇక్కడ వచ్చేసి మీకు ఈ హౌస్ వచ్చేసి సేలింగ్ ఉందండి. సో దీని ఈ హౌస్ బ్యాక్ సైడ్ కూడా రీసెంట్ గా మన రోడ్ వర్క్ అయితే జరుగుతుందండి. సో ఒక 1 వీక్ 10 days లో ఇక్కడ బ్యాక్ సైడ్ రోడ్ కూడా పడుతుంది. సో డైరెక్ట్ ఇక్కడ అయితే రావచ్చు. సో ఎటువంటి డౌట్ కూడా పెట్టుకోవద్దండి. ఇక్కడ వెహికల్స్ అన్ని కూడా వస్తాయండి. రోడ్ అయితే చాలా బాగుంది. సో ఇంకా వీడియో చూద్దాం. ఫస్ట్ హౌస్ కి దీనికి చెప్పిన ప్రైస్ ఎంత ఏంటి అనేది మీకు ఫస్ట్ చెప్తే అర్థం కాదండి. టోటల్ హౌస్ చూడండి. మేము ఆల్రెడీ ఇంట్రో ఫస్ట్ లోనే మీకు చెప్తున్నామండి. ఈ టోటల్ హౌస్ డీటెయిల్స్ అన్ని కూడా మేము వీడియో లాస్ట్ లో పెడతాము. అది ఎందుకంటే మేము చెప్పే మనీ వర్త్ అనేది కాదా, ఇల్లు అనేది అంత పెట్టడానికి వర్త్ ఉందా లేదా తెలియాలంటే మీరు ఫస్ట్ హౌస్ చూడండి. చూసిన తర్వాత మీకైతే మేము చెప్పే మనీ ఎంత ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. సో అందరు వీడియో చూడకుండా ఏం చేస్తున్నారంటే స్టార్టింగ్ లో కొంచెం చూసేసి బ్రో ఇల్లు కాస్ట్ ఎంత, ఏ ఫేసింగ్ లో ఉందని చెప్పేసి మాకు మెసేజ్ చేస్తున్నారు. అలా చేయకండి. టోటల్ వీడియో చూడండి. చూస్తే లాస్ట్ లో మీకైతే ఈ హౌస్ గురించి A to Z అన్ని డీటెయిల్స్ కూడా మేము అందులో పెట్టామండి. సో డీటెయిల్స్ అనేది లాస్ట్ లో ఉంటాయి. హౌస్ ఎంత కాస్ట్, ఇది ఏ ఫేజింగ్ లో ఉంది, ఇది ఎంత సైజెస్ ఉన్నాయి, అన్ని కూడా మేమైతే పెట్టాము ఆల్రెడీ. మీరు వీడియో లాస్ట్ లో చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాము. సో 1 minute లో చూపించడానికి అయితే మాకు టైం సరిపోదండి. మీకు టోటల్ హౌస్ పిన్ టు పిన్ అన్ని చూపించేసి చెప్పాలంటే దానికి కొంచెం టైం పడుతుంది. సో అందుకోసం కొంచెం పేషెన్స్ పెట్టుకొని హౌస్ చూడండి. చూసిన తర్వాత లాస్ట్ లో దీని గురించి డీటెయిల్స్ ఉంటాయి. సో డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత మీకు మమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మా కాంటాక్ట్ కూడా మేము లాస్ట్ లో ఇస్తాము. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి ఎంటర్ అవుదాం. ఓకే, లెట్స్ స్టార్ట్. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఎంట్రన్స్ చూస్తుంటే మనకు వచ్చేసి ఇది హౌస్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి. సో డైరెక్ట్ గా కార్ అయితే పైకి కూడా తీసుకొచ్చి మనం పార్కింగ్ చేసుకోవచ్చు. సో కార్ పార్కింగ్ కోసం కూడా స్లో పెట్టారు వీళ్ళు. అండ్ హౌస్ మెయిన్ ఎంట్రన్స్ లో చూస్తుంటే మనకు వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఒక బాత్రూమ్ అయితే ఉంటుందండి. ఇది ఇండియన్ టైప్ బాత్రూమ్ అనమాట. సో టైల్స్ వర్క్ అయిపోయింది. అయితే ఈ హౌస్ వచ్చేసి 1 year బిఫోరే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. సో వీళ్ళైతే సేల్ పెట్టడం వల్ల సో చాలా మందిని కాంటాక్ట్ సరిగా అవ్వలేదు. అందుకోసం హౌస్ మొత్తం కొంచెం బూజు పట్టినట్టు కొంచెం గలీజ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. సో అది అర్థం చేసుకోండి, తప్పు అనుకోవద్దండి. ఇది చాలా పాత అయితే కాదు. రీసెంట్ గా 1 year బ్యాకే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిన హౌస్. అండ్ ఇంటి ముందు చూసుకుంటే బయట చూసుకోవచ్చండి. సో వీళ్ళు బయట వచ్చేసి పెయింట్ వేసి లేకుండా ఇక్కడ ఉన్న క్లైమేట్ కి పాడవుతుందని చెప్పేసి వీళ్ళైతే టైల్స్ వేయించారు చూడండి. సో వాల్ షేప్ లో కలర్స్ లో ఉండే టైల్స్ వేయించేసి టోటల్ హౌస్ ఫ్రంట్ అయితే వీళ్ళు కవర్ చేశారు. చాలా బాగుంది అనమాట. అండ్ ఇంటి ముందు చూస్తే మనకు ఇక్కడ చైర్ హ్యాంగ్ చేసుకొని కూర్చోడానికి కూడా స్పేస్ ఉంది. ఇంకోటి వచ్చేసి బయట మనకు వచ్చేసి అక్కడ చిన్న లైట్ పెట్టారు చూడండి. సో ఇది ఎందుకంటే బయట లైటింగ్ కోసం. ఇంకోటి వచ్చేసి మనకు ఇంటి ముందు చూసుకుంటే కారు చూడండి. మన కార్ రావడానికి కానీ నార్మల్ మన మెట్లు ఎక్కడానికి కానీ స్లోప్ అయితే ఉంది. అండ్ కింద స్పేస్ ఎందుకు ఉందంటే వాళ్ళు వచ్చేసి వెరీ సూన్ ఇక్కడ రోడ్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ రోడ్ కోసం అని చెప్పేసి వాళ్ళ గ్యాప్ ఇచ్చారు. అండ్ ఇంటి ముందు వచ్చేసి ఇది సంపు అండి. సో ఇక్కడ సంపు ఉంది. బట్ అది హోల్ ఎందుకు ఉందంటే ఇక్కడ కొంతమంది అది సరిగా లేక బ్రేక్ అయిపోయింది. దాన్ని తీసేసి వాళ్ళు అక్కడ టైల్స్ పెట్టేసి కవర్ చేశారు. సో సంపు అయితే ఇక్కడ ఉందండి. మోటార్ బ్యాక్ సైడ్ లో ఉంటుంది. ఆ మోటార్ మీకు చూపిస్తాను. ఫస్ట్ హౌస్ చూసినాక మాట్లాడదాం. సో ఇది హౌస్ ఎంట్రన్స్ లో మెయిన్ ఫస్ట్ ఇది గేట్ అండి. సో మన మెయిన్ ఎంట్రన్స్ గేట్ కి సింగిల్ డోర్ ఉంటుంది. సో సింగిల్ డోర్ కి సేఫ్టీగా వీళ్ళైతే కడ్డీలతో ఇలా గ్రిల్ అయితే చేపించారు అనమాట. సో సేఫ్టీ కోసం హౌస్ కి. సో ఇది మన మెయిన్ డోర్ ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ లో చూసుకుంటే మనకు వచ్చేసి ఫ్యూజ్ బాక్స్ ఉంటుందండి. సో పవర్ బాక్స్ అనమాట. సో ఇంట్లో ఎక్కడైనా పవర్ ప్రాబ్లం కానీ ఏదైనా షార్ట్ సర్క్యూట్ కానీ అయిందంటే ఇక్కడ మెయిన్ ఆఫ్ చేసేసుకొని మనమైతే ఇల్లు మొత్తం మనం రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఎంట్రన్స్ లో ఒక లైట్ ఒకటి ఉంటుంది చూడండి. ఈ లైట్ కూడా PVP వర్క్ చేపించారు వాళ్ళు. సో లైట్ బాగుంది డిజైనింగ్. అండ్ లెఫ్ట్ సైడ్ లో వాల్ చూసుకుంటే వాల్ మనకి ఎంట్రన్స్ చూసుకుంటే కదా వాల్ మనకైతే మంచి డిజైనింగ్ అయితే ఇచ్చారు. సో రెగ్యులర్ గా చాలా మంది ఏం చేస్తారంటే ఇలా వాల్ ప్లెయిన్ వాల్ చేసేస్తారు. బట్ వీళ్ళు అలా కాకుండా స్టైల్ గా కొంచెం డిజైనింగ్ ఇచ్చారండి. వాల్ చూసుకోవచ్చు. సో మనకైతే డిజైనింగ్ పరంగా చాలా బాగుంటుంది. అండ్ ఎంట్రన్స్ దగ్గర పైన మనకైతే చూసుకుంటే చిన్న లైట్ పెట్టుకోవడానికి అక్కడైతే మనకు స్పేస్ ఉంది. సో చిన్న బల్బ్ పెట్టుకోవచ్చు. ఈ లైట్ ఆఫ్ చేసుకున్నాను మనం ఆ బల్బ్ పెట్టుకొని మేనేజ్ చేసుకోవచ్చు. సో ఇంకొంచెం ముందుకు వచ్చేస్తే మనకు వచ్చేసి హాల్ అండి. సో ఇది వచ్చేసి హాల్. సో హాల్ ఏరియా చూసుకోవచ్చు అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఈ హాల్ వచ్చేసి చూస్తే ఒక డబుల్ బెడ్రూమ్ లో హౌస్ కి ఉండాల్సిన చాలా అంటే ఈ హాల్ అనేది చాలా విశాలంగా ఉంది. సోఫా సెట్లు కానీ ఏదైనా పెట్టుకునే వెహికల్స్ అంటే సారీ ఇక్కడ సోఫా సెట్ చేసుకున్న పర్సన్స్ ఎవరైనా తిరగడానికి కూడా చాలా స్పేస్ అయితే ఉంది. హాల్ అయితే చాలా బాగుంది. ఈ హాల్ వచ్చేసి మనకు రైట్ సైడ్ లో ఒక రూమ్ ఉంది. లెఫ్ట్ సైడ్ లో కొంచెం ముందుకెళ్తే ఇంకొక రూమ్ ఉంది. ఇక్కడ రైట్ సైడ్ లో ఫస్ట్ మనకు వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. సో ముందుకెళ్తే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. సో ఈ హాల్లో మనం చూసుకుంటే ఇక్కడ టీవీ వాల్ ఏరియా అండి. సో వచ్చేసి టీవీ వాల్ కోసం ఏరియాది. సో ఈ వాల్ ఏరియా కూడా చాలా డిజైనింగ్ చేశారండి వాళ్ళు చూసుకోవచ్చు. సో రెగ్యులర్ అందరూ పెయింట్ వేసి వదిలేస్తారు. బట్ వీళ్ళు అలా కాకుండా మంచిగా పెయింటింగ్ వేసి డిజైనింగ్ ఇచ్చారు. అండ్ చిన్న చిన్న ర్యాక్స్ ఇచ్చారు. ఇది ఎందుకంటే మనం ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి లేకపోతే డిస్ప్లే ఐటమ్స్ ఏదైనా పెట్టుకోవడానికి
ఇలా మంచిగా వీళ్ళైతే ఇచ్చారు. అండ్ ఇలా సైడ్స్ కూడా చూసుకోవచ్చు. సో కొంచెం స్టైలిష్ గా వీళ్ళు కూడా మంచిగా పెట్టించారు ఇది. సో ఈ వాల్ ఏరియా అనేది చాలా స్టైలిష్ గా చాలా బాగుంది. సో లుక్ అయితే బాగుందండి. ఇంకా ఈ హాల్ వచ్చేసి మనకు నార్మల్ గా చిన్న బెడ్ లైట్ పెట్టుకోవడానికి చిన్న లైట్ అయితే అక్కడ ఇచ్చారండి. సో అది బాగుంది. అండ్ పియూపీ చూసుకుంటే మనకు వచ్చేసి పియూపీ డిఫరెంట్ గా చాలా బాగుంది అన్నట్టు, చాలా పెద్దగా ఇచ్చారు పియూపీ. అండ్ పియూపీ ఎండింగ్ లో చూస్తుంటే మొత్తం లైట్స్ ఉన్నాయి. ఈ హాల్ వచ్చేసి ఈ లైట్సే కాకుండా మనకు వచ్చేసి ఎల్ఈడి లైట్ కూడా ఉందండి. సో స్విచెస్ చూపిస్తాను. ఈ హాల్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది మనకు. సో ఇక్కడ స్విచ్ బోర్డ్ అండి ఈ హాల్ కి సంబంధించి. ఈ లైట్ ఆన్ చేస్తే మనకు వచ్చేసి చూసుకోవచ్చు ఎల్ఈడి లైట్స్. సో ఈ లైట్ వచ్చేసి అలా కలర్ అనేది అలా బ్లింక్ అవుతూనే ఉంటుంది. సో మొత్తం పియూపీ లైటింగ్ లో చాలా బాగుంటుంది అనమాట ఇది. సో నైట్ టైం లైట్స్ అన్ని ఆఫ్ చేసిన తర్వాత ఓన్లీ ఆ పియూపీ లైటింగ్ ఒకటి ఆన్ చేసుకుంటే ఎల్ఈడిది ఈ హాల్ అనేది చాలా బాగుంటుంది నైట్ టైంలో. ఇంకా ఇది అండి మన పియూపీ గురించి చెప్పుకోవాలంటే. ఇంకా మనమైతే ఇక్కడ రైట్ సైడ్ లో ఉన్న బెడ్రూమ్ లోకి వెళ్దాము. సో మాస్టర్ బెడ్రూమ్ లోకి. సో ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ లో ఇక్కడ కూడా మనకు చూసుకుంటే పియూపీ చూసుకోండి. సో పియూపీ ఉంది అండ్ అక్కడ కూడా లైటింగ్ మనకు ఉంది. సో చూసుకోవచ్చు మనకైతే. సో సింగిల్ పెట్టారండి వీళ్ళైతే ఇక్కడ. ఈ లైటింగ్ వచ్చేసి ఓన్లీ సింగిల్ పెట్టారు. మనం పియూపీ లైట్స్ అన్ని ఆఫ్ చేసిన తర్వాత ఓన్లీ సింగిల్ ఏదైతే ఆన్ చేసుకుంటే ఈ రూమ్ లో మనకి లైటింగ్ మంచిగా ఉంటుంది. అండ్ ఈ హాల్ లో వచ్చేసి మనం చూసుకుంటే ఈ రూమ్ లో స్విచ్ బోర్డ్ ఇక్కడ ఉంటుందండి. నార్మల్ గా బెడ్ ఆన్ లో ఇక్కడ బెడ్ పెట్టినాం అంటే బెడ్ కి ఛార్జింగ్ సాకెట్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఈ హాల్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇది షోకేస్ గుడ్స్ అనమాట. సో లగేజ్ పెట్టుకోవడానికి బట్టలు పెట్టుకోవడానికి. సో ఇదైతే మనకి ర్యాక్ రూమ్ లాగా వాడుకోవచ్చు. కబోర్డ్స్ చేర్చుకుంటే ఇది ఇంకా బాగుంటుంది స్టైలిష్ గా. ఇంకా ఈ రూమ్ లో వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ వెస్టర్న్ టైప్ అనమాట. సో వీళ్ళు మొత్తం అన్ని కవర్ అంటే పెయింటింగ్ వర్క్స్ కి సంబంధించిన డబ్బాలు అవి పెట్టేసి ఇది పెట్టారు. సో మనకైతే ఈ రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక స్విచ్ బోర్డ్ ఉంటుంది ఇక్కడ. దీనిపైన వచ్చేసి ఒక లైట్ పెట్టుకోవడానికి కూడా మనకైతే వీళ్ళైతే స్పేస్ పెట్టారు. అండ్ ఇంకోటి వచ్చేసి చూసుకుంటే ఇది ఎందుకంటే మనకు ఏసీ పెట్టుకోవడానికి అండి. ఈ ఈ ప్లేస్ లో వచ్చేసి ఏసీ మనం పెట్టుకున్నాం అనుకో ఇక్కడ ఛార్జింగ్ అది దానికి సంబంధించిన ప్లగ్స్ అనేవి కనెక్షన్ ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఈ రూమ్ లో వచ్చేసి మనకు వెంటిలేషన్ కోసం ఇక్కడ ఒక కిటికీ ఉంది చూడండి. సో రెగ్యులర్ కిటికీ లాగా కాకుండా వీళ్ళు కొంచెం డిఫరెంట్ గా కొంచెం పెద్దగా పెట్టించారు. అండ్ దీనికి వచ్చేసి మస్కిటోస్ ఉంది అండ్ నార్మల్ గ్లాస్ కూడా ఉందండి. సో ఇది అండి ఈ రూమ్ లో. అండ్ ఈ రూమ్ కి సంబంధించిన ఇంకో స్విచెస్ వచ్చేసి ఇక్కడ చూడండి. సో ఇవన్నీ ఈ రూమ్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియా అనమాట. దీనిపైన వచ్చేసి మనం అక్కడ ట్యూబ్లైట్ కావాలంటే ట్యూబ్లైట్ పెట్టుకోవచ్చు. ఆల్రెడీ దానికోసం మనం సపరేట్ గా అక్కడ పెట్టించేదాన్ని. సో మనం ట్యూబ్లైట్ పెట్టుకొని జస్ట్ వైర్ కనెక్షన్ తీసుకొని ఈ రూమ్ లో ట్యూబ్లైట్ పెట్టుకోవచ్చు అండి. ఇంకా ఈ రూమ్ కి సంబంధించిన సింగిల్ డోర్ ఇది. ముందుకు వెళ్తే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వెళ్ళే దగ్గర మనకు వచ్చేసి కిటికీలు చూసుకోవచ్చండి. ఇక్కడ ఒక గ్రిల్ ఉంది అండ్ ఇక్కడ ఒక గ్రిల్ ఉంది. సో ఈ రెండు ఎందుకంటే మనకు వచ్చేసి ఈ హాల్ కి వెంటిలేషన్ కోసం పెట్టారు. సో దీనికి వచ్చేసి నార్మల్ రెగ్యులర్ కిటికీలా కాకుండా వీళ్ళు కొంచెం మంచి పైప్ తోనే గట్టిగా పెట్టారండి ఈ గ్రిల్స్ అయితే. సో ఇది వచ్చేసి మస్కిటోస్ రాకుండా వీళ్ళు పెట్టించారు. సో ఇది అండి ఈ హాల్లో ఉండేది. ఈ హాల్లో ఇంకొక లైట్ కావాలంటే చూసుకుంటే నార్త్ సైడ్ వచ్చేసి ఇంకొక డోర్ ఉందండి ఈ హౌస్. బట్ ఇది ఏమైందంటే లాక్ మన దగ్గర లేదు, వాళ్ళు లాక్ చేశారు. సో నార్త్ సైడ్ వచ్చేసి 2 డోర్స్ ఉంటాయి అనమాట. సింగిల్ డోరే బట్ దీని పాతకాలం లాగా 2 డోర్స్ వేశారు. సో ఇదైతే లాక్ చేసి పెట్టారు కాబట్టి ఇదైతే మీకు చూపించలేకపోతున్నాం. సో ఇంకొంచెం ముందుకు వచ్చేసి మనం చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుందండి. సో ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వచ్చేసి ఇక్కడ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని మనం అయితే చూసుకోవచ్చు. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మనం చూసుకుంటే పీవీ చూసుకోండి చాలా బాగుంది డిజైనింగ్ అంటే ఫ్లవర్ తో సింపుల్ గా ఇప్పించారు. సో ఇక్కడ కూడా మనం చూసుకుంటే బ్లూ లైట్ ఎల్ఈడి లైటింగ్ అయితే ఉందండి. సో ప్రతి రూమ్ లో ఎల్ఈడి లైటింగ్ అయితే ఉంది. అండ్ వాల్ కూడా మంచి క్లాసిక్ పెయింటింగ్ అయితే యూజ్ చేశారండి. సో చాలా క్లాసీగా కలర్ ఉంది. అండ్ ఈ రూమ్ కి సంబంధించినది వచ్చేసి స్విచ్ బోర్డ్ చూడండి ఇదే అండి. సో మనకు వచ్చేసి ఈ రూమ్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఇది. సో ఇదే అండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే షోకేస్ గూడ్స్. సో ఇది ఎందుకంటే మనకు డ్రెస్సెస్ పెట్టుకోవడానికి మన వస్తువులు పెట్టుకోవడానికి ర్యాక్స్ కబోర్డ్ పెట్టించుకుంటే చాలా బాగుంటుంది. సో పైన కూడా కొంచెం స్పేస్ అయితే ఉంది చూడండి. సో పైన ఏదైనా వస్తువులు మనం పెద్దగా ఉండేవి పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ రూమ్ లో మనకు ట్యూబ్ లైట్ కావాలంటే అక్కడ కనెక్షన్ చేసుకోవచ్చు. లేదు అటు వద్దనుకుంటే మనం నార్మల్ గా ట్యూబ్ లైట్ ఈ పార్ట్ లో సెట్ చేసుకోవచ్చు అండి. ఈ స్విచ్ బోర్డ్ వచ్చేసి మనకు బాత్రూమ్ కి సంబంధించింది అనమాట. ఇక్కడ బాత్రూమ్ అనేది మనం తాత చూపిద్దాము. అండ్ ఇక్కడ ఏసీ కోసం మనకు వచ్చేసి ఇక్కడ వీళ్ళు పెట్టారు అండి. సో ఇది ఏసీ కోసం సాకెట్ అనమాట. ఏసీ పెట్టిస్తే దాని స్విచ్ బోర్డ్ ఇక్కడ కనెక్షన్ చేసుకోవచ్చు. లేదు అలా ఏసీ కాకుండా ఇక్కడ వచ్చేసి మీకు చూసుకుంటే నార్మల్ గా పీయూపీ లైటింగ్ కాకుండా చిన్న బల్బ్ పెట్టుంటారు బెడ్రూమ్ లో. ఆ బెడ్రూమ్ లో పెట్టే లైట్ కోసం ఆ బల్బ్ కోసం వీళ్ళైతే ఇక్కడ పెట్టారు. ఇంకా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ లో చూసుకుంటే మనకు ఇంకొక లైటింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి పైన హోల్ ఉందండి. ఈ హోల్ ఎందుకంటే మీకు నార్మల్ గా ఏమైనా వస్తువులు ఇంట్లో మనకు కనిపించకుండా కవర్ చేసి పెట్టేసేయాలి పక్కన పెట్టేసేయాలి అనుకుంటే మనం వచ్చేసి అప్పుడు ఆ హోల్లో అవన్నీ పెట్టేసుకొని అక్కడ డోర్ క్లోజ్ చేసుకుంటే మనకైతే కనిపించదు. అండ్ ఇంకా బాత్రూమ్ వచ్చేసి చూసుకుంటే మనకు వెస్ట్రన్ టైప్ అనమాట. సో వాళ్ళు ఇంకా పెట్టించలేదు అది. సో కొంచెం ప్లంబింగ్ వర్క్ అనేది కొంచెం పెండింగ్ ఉంది. సో ఇది అండి ఈ హాల్ కి సంబంధించినది. సో ఈ బాత్రూమ్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఇక్కడ ఉంటుంది.
సో ఇది అండి ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో వెంటిలేషన్ కోసం పైన గ్రిల్ అయితే ఉంచండి మనకు, పైన ఒక గ్రిల్ పెట్టించారు వెంటిలేషన్ కోసం ఈ రూమ్ కి సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్ లోకి వెళ్దామండి. సో కిచెన్ దేవుని గురించి చూపిస్తాము. సో ఇది వచ్చేసి కిచెన్ అండి. సో ఈ హౌస్ కి సంబంధించిన కిచెన్ అన్నమాట. సో మరీ హెవీగా కాకుండా సింపుల్ గా జస్ట్ అలా ఫ్లవర్ డిజైనింగ్ తో టైల్ ఫేస్ పెట్టించేశారు. సో కిచెన్ అన్నమాట ఇది. సో ఇక్కడ మనం గ్యాస్ పెట్టుకుంటే వెంటిలేషన్ కోసం ఇక్కడ చిన్న గ్రిల్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం అయితే పెట్టిలేదండి హోల్. ఎగ్జాస్ట్ ఫ్యాన్ నార్మల్ గా అక్కడ పెట్టించాలి, బట్ వీళ్ళు పెట్టలేదు, అది ఎందుకు తెలీదు. సో మనకైతే ఇక్కడ చిన్న గ్రిల్ ఉంది. అండ్ అక్కడ వచ్చేసి ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకుంటే హోల్ పెట్టించిన తర్వాత కనెక్షన్ కోసం స్విచ్ కూడా ఉండండి అక్కడ దానికోసం. అండ్ ఈ కిచెన్ కి సంబంధించిన లైటింగ్ అయితే అక్కడ ఉండండి. సో చిన్న బల్బ్ పెట్టారు వీళ్ళు. సో ఇది కాకుండా మనకు వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు షోకేస్ గుడ్స్ అనమాట. సో మన కిచెన్ కి సంబంధించిన పప్పులు ఉప్పులు ఇవన్నీ పెట్టుకోవడానికి చిన్న ర్యాక్స్ ఇచ్చారు. దీనికి కబోర్డ్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ పైన వచ్చేసి కిచెన్ కి సంబంధించిన ఏమైనా పెద్ద పెద్ద ప్లేట్స్ కానీ ఏదైనా కానీ ఐటమ్స్ పెట్టుకోవడానికి పైన అయితే మంచి వెయిట్ మనకు చాలా బాగుంది అన్నమాట ఇది ప్లేస్. సో మన కిచెన్ కి సంబంధించిన వెయిట్ ఏమైనా వస్తువులు ఉంటే ఇక్కడ పైన పెట్టుకోవచ్చు. ఇంకోటి చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు కిచెన్ లో వాష్ బేసిన్ ఉందండి. సో ఈ ట్యాప్స్ వాళ్ళు పెట్టలేదు. సో హౌస్ కొన్నాక వాళ్ళు పెట్టించుకోవడానికి వాళ్ళకి ఇష్టమైనది పెట్టుకోవడానికి వీళ్ళైతే ట్యాప్స్ కి గ్యాప్ వదిలేశారు. సో ఇదే అండి వాష్ బేసిన్ ఏరియా. సో ఇదంతా కిచెన్ కి సంబంధించిన ఏరియా అండి. అండ్ ఇక్కడ గ్యాస్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంది. ఇంకా ప్లేట్స్ అలాంటివి ఏదైనా పెట్టుకోవాలంటే ఇక్కడ కింద పెట్టుకోవచ్చు మనము. సో ఇదంతా కిచెన్ ఏరియా. సో కిచెన్ కి పక్కన వచ్చేసి మనం చూస్తుంటే దేవుని గుడి అండి. సో ఇది దేవుని గుడి అనమాట. సో వైట్ టైల్స్ తో చాలా సింపుల్ గా పెట్టారు. సో దేవుని గుడికి మనకు లైట్ అయితే పడుతుంది చూడండి. సో ఇది ఒక లైట్ పెట్టారు ఇక్కడ చిన్నగా. అండ్ ఈ దేవుని గుడికి సంబంధించిన వచ్చేసి లైట్స్ ఇక్కడ ఉంటాయి, స్విచ్ బోర్డు. సో ఈ స్విచ్ బోర్డ్ వచ్చేసి కిచెన్ కి సంబంధించిన ఏరియా అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి మనం చూసుకుంటే ట్యూబ్ లైట్ కూడా పెట్టుకోవచ్చండి ఇక్కడ పైన. సో ట్యూబ్ లైట్ పెట్టుకోవడానికి అయితే మనకు ఇక్కడ కనెక్షన్ ఉంది. ఇది ట్యూబ్ లైట్ ఏరియా. సో చాలా చిన్నగా కిచెన్ సింపుల్ గా చాలా బాగుంది. అండ్ ఇంకొచ్చేసి చూసుకుంటే కిచెన్ దగ్గర మనం వెళ్ళేటప్పుడు ఇది చూసుకోవచ్చండి డిజైనింగ్ చేయించారు. సో దీనికి కూడా సపరేట్ కలర్ ఇచ్చారు, దానికి డిజైన్ చాలా బాగుంది సింపుల్ గా. సో ఈ హౌస్ అయితే చాలా బాగుంది వాల్స్. సో వాల్స్ ఎక్కడ చూసినా కూడా మనకైతే చాలా సింపుల్ గా కాకుండా వీళ్ళైతే ప్రతి దగ్గర వీళ్ళు స్టైల్ గా డిజైనింగ్ చేశారు, చాలా బాగుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకు ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ఏరియా అండి. ఈ హోల్ చూసారా, ఇది ఎందుకంటే ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి. సో వాళ్ళు పెట్టలేదు. సో వాష్ బేసిన్ మనం ఇక్కడ పెట్టుకుంటే గానా హోల్ అనేది ఇక్కడ ఉంది. సో మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా ఇది అండి ఇక్కడ ఉన్న టైల్స్, ఎందుకంటే ఇది వాష్ బేసిన్ కోసం పెట్టిన ఏరియా అనమాట. సో మనం ఇంకా మళ్ళీ బయటకి వెళ్దాం. సో బయటికి వెళ్ళి మీకు బ్యాక్ సైడ్ ఏరియా చూపిస్తాను. సో బయట చూస్తుంటే మనం ఫస్ట్ గేట్ పక్కనే ఇది వచ్చేసి మోటార్ కి సంబంధించిన మీటర్ అండి. సో ఇది మోటార్ సంబంధించినది. అండ్ ఇది వచ్చేసి హౌస్ కి సంబంధించిన కరెంట్ మీటర్ అనమాట. సో మీటర్ కూడా ఆన్ లో ఉంది. సో కరెంట్ ఆల్రెడీ మీరు చూసారు ఇంట్లో. అండ్ ఇంకా ఇలానే మన అయితే బ్యాక్ వెళ్ళిపోతే మీరు వాయిస్ కట్ అవ్వచ్చండి, ఏమనుకోదండి. సో మన ఇంటికి సంబంధించిన మోటార్ అయితే ఇదండి. సో మోటార్ సంబంధించిన ఏరియా అనమాట ఇది. ఇక్కడ గ్రిల్ ఉండాలి, బట్ వాళ్ళు పెట్టించలేదు, అది బై మిస్టేక్ మిస్ అయిపోయిందో తెలీదు. సో అదైతే గ్రిల్ మిస్ అయిపోయింది. బట్ ఇదైతే మన మోటార్ అనమాట ఇంటికి సంబంధించినది. ఇంకొంచెం ముందుకు వచ్చేసి మనకైతే వాషింగ్ ఏరియా ఉంటుందండి. సో బట్టలు వాష్ చేసుకోవడానికి లేదంటే మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవాలంటే ఈ ఏరియా అండి. సో ఇక్కడ ట్యాప్ కనెక్షన్ వస్తుంది. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకుంటే వాషింగ్ మిషన్ సంబంధించిన స్విచ్ బోర్డ్ కనెక్షన్ కోసం ఇది అండి. సో కరెంట్ సప్లై కూడా వస్తుంది. సో ఇది వాషింగ్ మిషన్ ఏరియా అనమాట, వాషింగ్ ఏరియా. సో ఇలానే కొంచెం ముందుకు వచ్చేస్తే ఇక్కడ హోల్ ఉంది. ఇది ఎందుకంటే వాషింగ్ మిషన్ కానీ బట్టలు వాష్ చేసుకునే కానీ చేసుకుంటే ఇక్కడ వాటర్ అనేది ఇక్కడ కొంచెం వెళ్ళిపోతుంది. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు హౌస్ కి చిన్న కాంపౌండ్ వాల్ ఉంటుందండి, స్పేస్ ఉంటుంది. సో ఇంత అండి ఈ హౌస్ కి. సో ఇది వచ్చేసి వాషింగ్ ఏరియా అనమాట. మనం బ్యాక్ సైడ్ హౌస్ కి వచ్చేసి చిన్న గ్యాప్ ఉంటుంది. సో ఇది అండి ఈ హౌస్ గురించి. సో ఇంకా ఈ హౌస్ ఎంత ఉంది ఏంటి అన్ని ఇంట్లోకి వెళ్ళి మాట్లాడదాం. ఓకే. సో గైస్ టోటల్ గా హౌస్ మొత్తం చూసారు కదా. సో హౌస్ మొత్తం చూసిన తర్వాత మనం అయితే అందరు వెయిట్ చేసి ఒకటే, సో ఫస్ట్ దానికి ప్రైస్ చెప్పు, అది ఎంత సైజెస్ ఉందో చెప్పండి అని చెప్పేసి అంటారు. సో దానికోసం చెప్తున్నానండి. సో టోటల్ హౌస్ వచ్చేసి 20x60 అండి, 2x60. సో ఇది వచ్చేసి టోటల్ ఎంత ఉందంటే 2.75 సెంట్స్, 2.75 సెంట్స్ అండి. దీనికి ప్రైస్ వచ్చేసి మన ఓనర్ చెప్పే ప్రైస్ వచ్చేసి 65 lakhs అండి, 65 లక్షలు. సో ఈ 65 లక్షలు అనేది ఫిక్స్డ్ అయితే కాదండి. మీరు ఒకసారి వచ్చి హౌస్ చూసుకొని మొత్తం మాకు నచ్చింది కావాలి అని అనుకుంటే మేమైతే మన హౌస్ ఓనర్ తో మాట్లాడతామండి. మాట్లాడి లైట్ గా తగ్గించడానికి నెగోషియబుల్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. సో మేము పర్టికులర్ ఇంతే హౌస్ కి ఈ అమౌంట్ అనేది మాత్రం చెప్పలేమండి, అది మా చేతిలో ఉండదు. సో మీరు పెట్టే మనీ బట్టి మీకు వచ్చే లోన్స్ ని బట్టి దీని డిపెండ్ అయి ఉంటుందండి. సో అది మా చేతిలో అయితే లేదు. సో మీకైతే మేమైతే ప్రతి దగ్గర కూడా లోన్ దగ్గర కానీ ఏదే విధంగా కానీ మేమైతే సపోర్ట్ చేస్తామని, మీకు హౌస్ చేతికి వచ్చి మీరు ఇంట్లోకి వచ్చేంత వరకు మేమైతే మీకు సపోర్ట్ చేస్తాము. మీకు చూపించడం కానీ మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ప్రతి ఒక్కటి కూడా మేమైతే మీకు క్లియర్ కట్ గా చెప్తామండి. సో మీకు ఇంకా ఈ హౌస్ గురించి ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలని ఉంటే మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి మేము కింద పెడతాం చూడండి. సో మా కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ కింద ఇస్తాము. సో మా కాంటాక్ట్ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఏమైనా తెలుసుకోవాలంటే అన్ని కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్ లో ఉంటుందండి. సో వెస్ట్ ఫేస్ లో ఈ హౌస్ అయితే ఉంటుంది. అండ్ సౌత్ ఫేస్ లో ఇంకొక చిన్న హౌస్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ హౌస్ కి వచ్చేసి మోటార్ ఉంది, సంపు ఉంది, అండ్ వాటర్ కూడా ఉందండి, మున్సిపాలిటీ కనెక్షన్ వాటర్ కూడా ఉంది. సో పక్కన చూసుకోవచ్చు. సో వాటర్ వచ్చేసి డే బై డే వస్తుందండి.
ఇంకోటి వచ్చేసి 30 ఫీట్స్ రోడ్ ఇంటి ముందు ఉంది. ఇంకేదైనా మీకు డౌట్స్ ఉందంటే ఈ హౌస్ వచ్చేసి కన్స్ట్రక్షన్ జరిగి 1 ఇయర్ అవుతుందండి. సో 1 ఇయర్ అవుతుందండి, సంవత్సరం అవుతుంది ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ అయ్యి. సో వాళ్ళు అప్పటి నుంచి దీన్ని అలానే వదిలేశారు సేల్ చేద్దామని చెప్పేసి. సో అందుకోసం హౌస్ అనేది కొంచెం అక్కడక్కడ బూజు పట్టినట్టు కానీ డస్ట్ అయితే ఉంది. సో అది మీకు ముందే చెప్తున్నాము. సో హౌస్ చూసుకోవచ్చండి, కొంచెం అక్కడక్కడ డస్ట్ అయితే ఉంది. సో అది గుర్తుపెట్టుకోండి. హౌస్ అనేది 1 ఇయర్ నుంచి యూజ్ చేయట్లేదు. ఎందుకంటే వీళ్ళు సేల్ చేయాలన్నప్పుడు ఎవరైనా కస్టమర్స్ ఉన్నారనుకో, దీనివల్ల హౌస్ కొంచెం డ్యామేజ్ అయితే ఆ సేల్ చేసేటప్పుడు దాని ప్రైస్ తగ్గిపోతుందని చెప్పేసి వీళ్ళు రెంట్ కూడా ఇవ్వకుండా అలానే పెట్టేశారు. హౌస్ అయితే 1 ఇయర్ ఓల్డ్ అండి. ఓకే, ఇంకా మీకు గాన ఈ వీడియో కానీ నచ్చినట్టయితే కొంచెం లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ, మీ ఇంట్లో రిలేటివ్స్ కానీ, లేకపోతే ఎవరైనా కొత్తగా హౌస్ కొనాలనుకునే వాళ్ళకి, మీ రిలేటివ్స్కి కానీ ఎవరికైనా షేర్ చేయండి. మాకు కొంచెం సపోర్ట్ వచ్చినట్టుంది. ఎందుకంటే మీరే కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా హౌస్ కొనాలని పలానా ప్లేస్లో మీ ప్లానింగ్ ఉందనుకుంటే మీరైతే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చండి. లేదు మీకు పలానా ఏరియాలో మాకు కావాలి, ఇలా మాకు ఈ ఫెసిలిటీస్ కావాలి, ఇలా చూడండి అంటే కూడా మేము అలాంటివి కూడా మీకు చూసి చెప్తామండి. మేము దగ్గరుండి మీకు మంచి హౌస్, ఎటువంటి హౌస్ ప్రాబ్లమ్స్ కానీ, ల్యాండ్ లిటిగేషన్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఏమీ లేని హౌస్ అయితే క్లియర్ కట్‌గా చూసి మీకైతే మేము దగ్గరుండి కీస్ మీకు హ్యాండ్ ఓవర్ చేసే వరకు మేమైతే మీకు సపోర్ట్ చేసి ఉంటామండి. ప్రతి ఒక్కరు కూడా మీకు హెల్ప్ చేస్తాము. మా వరకు ఎంత వీలైతే అంత సపోర్ట్ అయితే మీకు ఇస్తామండి. ఓకే, సో ఇంకేదైనా మీరు తెలుసుకోవాలంటే మా ఛానల్‌ని ఫాలో అవ్వండి రెగ్యులర్‌గా. మీకు కొత్త కొత్త హౌస్ వీడియోస్ వస్తుంటాయి. తక్కువ బడ్జెట్‌లో గానీ, హై బడ్జెట్‌లో గానీ ఎలాంటివి కావాలంటే అలా కూడా మేము వీడియోస్ పెడతామండి. సో ఇంతే అండి. ఈ హౌస్ గురించి చెప్పడానికైతే ఇంకేం లేదు. సో ఇక్కడ దాకా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ హౌస్ నెక్స్ట్ టైం వేరే ఇంట్లో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎండ్ చేసే ముందు ఒక చిన్న సస్పెన్స్ అయితే మీకు ఉంది. సో అది మీకు చూపిస్తాను. వెయిట్. సో గైస్, ప్రతి ఒక్కరు వీడియో చూసే వాళ్ళందరికీ నేను కెమెరా ముందు కనిపిస్తాను. నా కెమెరా బ్యాక్ సైడ్ వచ్చేసి మన ఓడుంటాడు. సో అందరు వచ్చేసి చాలా మంది అనుకుంటారు నా పేరు అజయ్ అని. సో నా పేరు అజయ్ కదండి, అజయ్ మనోడి పేరు. సో అర్జున్ అండి. సో అర్జున్ మనోడి పేరు. కెమెరా రికార్డ్ చేస్తున్నాడు కాబట్టి తను కెమెరా బ్యాక్ సైడ్ ఉంటాడు కాబట్టి కనిపించడు. సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, వీడియోలో కనిపించేది నేనైతే, బ్యాక్ సైడ్ లో కెమెరా హ్యాండిల్ వర్క్ చేసేది కానీ దీని గురించి టోటల్ డిస్కషన్స్ చేసేది, మీకు కాల్స్ లిఫ్ట్ చేసి మాట్లాడేది తిను. సో తినండి అర్జున్. సో నేను పెట్టే అర్జున్ నేమ్ వచ్చేసి తినది. సో మనోడే మన కెమెరా వెనకలా ఉండి వర్క్ చేస్తుంటాడు, అన్ని డీటెయిల్స్ అన్ని చేసేది తిను. నేను కాదండి అర్జున్, నా పేరు అర్జున్ కాదు. సో మనవాడు అనమాట అర్జున్ అనమాట. సో మొత్తం వీడియోస్ ఉండి చేస్తుంటాడు. సో ఈ మనవాడి ఇప్పుడు వీడియోలో ఎక్కడైనా అవుట్పుట్ ఎంత బాగుందంటే దానికి మనవాడి క్రెడిట్ మొత్తం నాది కాదండి. నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే వరకే, బట్ క్రెడిట్ మొత్తం మనోడికి ఇవ్వాలి. సో అర్జున్. సో ఓకే, గుర్తుపెట్టుకోండి. డూ సబ్స్క్రైబ్. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వాడైతే కెమెరా వెనకలో ఉంటాడు. సో మళ్ళీ చెప్తున్నానండి, నేను కాదండి అర్జున్. సో చాలా మంది వచ్చిన తర్వాత మమ్మల్ని అంటుంటారు, ఈ నేను మాట్లాడింది వేరే వాళ్ళతో వీడియోలో చూసిన వేరే పర్సన్ కదా అంటారు. సో అది నేను జస్ట్ వీడియో వరకే ఉంటాను. మొత్తం వర్క్ అంతా మనవాడే చేస్తారు కాబట్టి సో మీకు చూపించాలని చెప్పేసి దీనికోసం అయితే పెట్టాను. సో మీకు గన ఈ వీడియో నచ్చినట్లయితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ తక్కువ బడ్జెట్ లో మంచి హౌసెస్ మీకైతే మేము చూపిస్తాము. సో ఏం చెప్పాలనుకుంటున్నాం లాస్ట్ కి? డూ సబ్స్క్రైబ్, సపోర్ట్. ఓకే, సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఓకే, అండ్ బాయ్.